నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగారు. ఇటీవల భద్రతా బలగాలు జరిపిన వరుస ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టు అగ్రనేతలతో పాటు భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులు పోలీసుల వాహనాన్ని పేల్చేశారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం కొంటా సమీపంలోని చిక్వార్గూడ గనిలో మావోయిస్టులు ప్రొక్లైన్ను కాల్చివేశారు. సోమవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి కొంటా ఏఎస్పీ ఆకాష్ రావు పోలీసు అధికారులు వెళ్లారు. కొంటా సమీపంలోని డోన్రాలో ఐఈడీ బాంబుతో మావోయిస్టులు పోలీసు వాహనాన్ని పేల్చేశారు. దీంతో ఏఎస్పీతో సహా పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏఎస్పీ ఆకాష్ రావును ఆసుపత్రి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనలో డీఎస్పీ, సిఐ సహా పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బలగాలు సంఘటనా స్థలికి చేరుకున్నాయి. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.